ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. లలిత త్రిశతిలోని కమలాక్షి నామం యొక్క విశేషాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. కమలాక్షి అంటే కమలముల వంటి కన్నులు కలిగిన భగవతి అని కదా మనము చెప్పుకుంటున్నాము. వాటిలో కన్నులు అంటే ఇక్కడ మనకు బాహ్య నేత్రాలు కాదు, అంతఃచక్షువులు. ఆ అంతర్నేత్రాలను భగవతి మనకు ఏ విధంగా ప్రసాదిస్తున్నది అనే విషయము ఋతుంబర ప్రజ్ఞ ద్వారా మనము తెలుసుకోగలము అని చెప్పుకున్నాము. ఆ ఋతుంబర ప్రజ్ఞ ఎలా జాగృతమవుతుంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. కుండలిని జాగృతమై షట్చక్రాలను భేదించి భ్రూమధ్యమునకు చేరుతుంది. మనము చిత్రపటాలలో చూచినట్లు భగవానుడు శివుని యొక్క అమ్మ యొక్క మూడవ కన్ను మనలో కూడా ఉంది. కానీ మనలో ఉన్న మూడవ కన్ను చర్మముతో మాంసముతో కప్పబడి ఉన్నది. ఈ నేత్రము తెరుచుకుంటుంది. దానినే జ్ఞాననేత్రము అంటాము. అంతరంగం లోపలికి తెరుచుకుంటుంది. అంతరంలో చక్షువులు ముందుగా తెరుచుకున్నప్పుడు ప్రజ్ఞ చాలా తక్కువగా భిన్న స్థాయిలో భిన్న తలాలకు చేరుతుంది. బాహ్య ప్రజ్ఞలో మనము శరీరము మీద, మనసు మీద, బుద్ధి మీద స్పృహ కలిగి ఉన్నాము. కానీ నిజమైన చైతన్యానికి బాహ్యమైన చక్షువులు గుర్తించలేవు. నిరంతర సాధనతో, నిష్కపట సాధనతో, నిస్వార్థ సాధనతో, నిత్య సాధనతో జాగృతమైన అంతర్చక్షువులు అంతరం లోపలికి తెరుచుకుంటాయి. మనకు అంతరంలో అప్పుడు రకరకాలైన తరంగాలు, భిన్న ప్రకారాలైన ఆనందరూపి ఐశ్వర్యము ప్రసాదించే నాదము అనుభూతి కలుగుతుంది. అంతరంలోకి అంతఃచక్షువులు తెరుచుకుంటున్నప్పుడు అంతరంలోకి అంతర్ప్రజ్ఞ భిన్న తలములపైకి వ్యాపించి బాహ్యం నుండి మనము అంతరంలోకి యాత్ర చేస్తున్నాము. ఇదియే శ్రీ విద్య యొక్క అంతర్భాగ రహస్యము. ఇది శ్రీ విద్య యొక్క అంతర్యాగ రహస్యము. శ్రీ విద్యలో బాహ్య పూజ కంటే అంతర్యాగమునకు ప్రాధాన్యత ఇవ్వబడినది. భగవతి పూజ కానీ, భగవానుని పూజలో కానీ బాహ్య పూజ కంటే అంతర్యాగము ఎక్కువ. అంతర్యాగములో మనస్సును స్థిరపరచి సమాధి స్థితిలోకి తీసుకెళ్లే అవస్థ జరుగుతుంది. అంతర్యాగము అంటే లోపల జరిగే యజ్ఞము అన్నమాట. సాధన యొక్క లక్ష్యము, ఉపాసన యొక్క లక్ష్యం ఆత్మబోధ అంటే నిన్ను నీవు తెలుసుకోవడం. ఇక్కడ ఆత్మను అవస్థలో ఉంచడానికి మనము సంకల్పితము కావాలి, శుద్ధ సంకల్పము కావాలి. ఇందులో స్వార్థము ఉండదు. ఒకసారి సాధకుని ఉపాసకుని అవస్థ బ్రాహ్మీ స్థితిలో ఉంటే ఈ ప్రపంచ కళ్యాణం కోసము స్వయముగా లీనమవుతారు. యోగ దృష్టిలో భ్రూమధ్యంలో ఉన్న నేత్రము తెరుచుకుంటుంది. ఆ యాత్రలో నీవు చతుర్థ భావంలో చైతన్యం యొక్క చతుర్థ అవస్థలో ఉంటావు. అంటే అదే తురీయ అవస్థ, అదే గురుభావం. గురువు బాహ్య దృష్టిలో ఉన్న సమయంలో కూడా తురీయ భావంలో, తురీయ అవస్థలో ఉంటారు. అది చైతన్యం యొక్క అవస్థ. ఎవరైనా సాధకులు కానీ నువ్వు కానీ ఒక్కొక్క అడుగు ముందుకు వెళుతూ తురీయాతీత అవస్థను చేరినప్పుడు నీవు జ్ఞానం యొక్క అవస్థలో ఉన్నట్లు అవుతుంది. ఇక్కడ నీవు నీ ఉనికిని గుర్తిస్తావు. అది నిత్యము, సత్యము, పూర్ణము అయినది. ఆనందము, అనుభూతి కలుగుతుంది. మన విచార దృష్టితో చూస్తే మనలోని చైతన్యమే వేరువేరుగా కనిపిస్తుంది. ఇది ఏకత్వ స్థితి, అద్వైత సిద్ధి యొక్క అనుభవం. ఈ అనుభవము మన అంతర్చక్షువులకు తెరుచుకునే అవస్థ. ఈ అంతర్చక్షువుల గురించి కమలాక్షి అన్న పదంలో అంతర్చక్షువుల యొక్క విశిష్టత తెలుసుకున్నాము. ఇప్పుడు గురువు యొక్క ప్రాధాన్యత, గురువు యొక్క బోధన గురించి మరి ఒక సమయంలో తెలుసుకుందాము. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః.